టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా గుత్తి టౌన్ ఈ రోజు గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ఎంజీఓ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్, నియోజకవర్గం కోశాధికారి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గుత్తి మండలం వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం వారు వేలాది నుండి వేలాది రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అదే విధంగా విద్యా సంస్థలోని మౌలిక వసతులు లేకపోవటం కూడా విద్యార్థులకి మంచి విద్య నేర్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది నుండి వేలాది రూపాయల వరకు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే చేయాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వెంటనే చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వెంటనే ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఏఐఎస్ఎఫ్ ఈరోజు గుత్తి మండల వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులు ఏమో ఇవాళ భారీగా పెంచి ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులకి మోసం చేస్తూ ఇవాళ కూరగాయల మార్కెట్లో రకరకానికి ఏ విధంగా కూరగాయలు ఉంటాయో ఆ విధంగా ఐఐటి, నీటు, ఈసెట్ అని చెప్పేసి ఇవాళ విద్యార్థుల్ని ఐసెట్ ఇలాంటివి రకరకమైన కోర్సులు పెట్టి ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులతో ఇవాళ పేద ప్రజలను మోసం చేస్తూ వేలాది నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలా అని ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ గుత్తి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో మేము ఏఎస్ఎఫ్గా ఎంఈఓ సార్ గారిని ఎన్నిసార్లు ఫోన్ కాల్ ద్వారా వచ్చి మేము ఫోన్ చేసినా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ విధంగా పుస్తకాలు అక్రమంగా అమ్ముతున్నారు. ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. అదేవిధంగా బస్సు ఫీజు చూస్తే వేలాది నుండి వేలాది రూపాయలు పెంచుతున్నారు. వారిపైన తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని ఎన్నో పార్లు మేము ఏఎస్ఎఫ్గా మేము ఎంఈఓ సార్కి మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఫోన్ కాల్ ద్వారా మేము చెప్పినా కానీ ఎంఈఓ సారు ఏమాత్రాన పట్టించుకుని పాపాన పోతుంది. ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో బుక్స్ ఫీజు అని చెప్పేసి, బస్సు ఫీజు అని చెప్పేసి, స్కూల్ ఫీజు అని చెప్పేసి, ట్యూషన్ ఫీజు చెప్పేసి, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇవాళ ఫీజులు జలగ రక్తం ఏ విధంగా పిలుస్తుందో ఆ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాంటి విద్యా సంస్థలపై సీజ్ చేయాలని ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎంఈఓ గారిని ఇంత జరిగినా కానీ ఎంఈఓ గారు పట్టించుకోవడం పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఎంఈఓని సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.